అమ్మ నాన్న ఊర్లో ఈ వేణుగోపాల స్వామి గుడి ఉంది. ఈ వేణుగోపాల స్వామి గుడి ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది. ఈ గుడిలో పూజలు మా వాళ్ళంతా కూడా చేశారు. కానీ ఎందుకో ఏమో అందరికీ కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఒక సరైన పద్ధతిలో చేశారో చేయలేదో, లేకపోతే ఈ గుడి ప్రతిష్టాపన సరిగా లేదో ఏమో కానీ శిథిలావస్థకు వచ్చింది. దీంట్లో పాము కూడా వచ్చి ఇక్కడ పడుకుంటుందంట. కానీ చాలా బాధ అనిపిస్తుంది. పెద్దవాళ్ళ జ్ఞాపకాలన్నీ నాకు బాగా గుర్తొస్తాయి. ఆ రోజుల్లో చాలా వైభవంగా ఇక్కడ పూజలు చేసేవాళ్ళు. ఎందుకో ఏమో బాగా మొత్తం మీద అయితే అందరూ బాధలు పడ్డారు. గుడి అయితే కంప్లీట్గా క్లోజ్ చేశారు. క్లోజ్ చేశారంటే ఓపెన్ చేసి పెట్టారే కానీ పూజలు లేవు. చాలా బాధేస్తుంది. ఈ గుడి ఇలా కావడం వల్ల ఈ ఊర్లో ఉండే ఈ ఒక గుడి కూడా ఇలా ఉంది. ఇది పూజలు చేస్తుంటే ఊరు బాగుండేదేమో, ఊర్లో కూడా మనుషులు కూడా లేకుండా పోయినారు. చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ నాన్న ఉండిన ఊరు ఇలా ఉంటుందనే బాధేస్తుంది. వాళ్ళు కూడా ఉండింటే వాళ్ళు లేరు కాబట్టి గుడి కూడా అదేలాగా అయిపోయింది.